మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మాధురి రిసెప్షన్ని ఇంట్లో అరేంజ్ చేస్తారు. అందరూ కూడా అందుకోసం రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇక జగదాత్రి కేదార్ కూడా ఇద్దరు రెడీ అయ్యి వస్తూ ఉంటారు. కౌశికి వాళ్ళ జంట చూడముచ్చటగా ఉందని చాలా సంతోషపడుతూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ ఇద్దరు కౌశికి దగ్గరికి వస్తారు. జగదాత్రి, ఈరోజు ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అనే కౌశికి ఇక ధాత్రిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్ ఇద్దరు అయితే సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే నిషి ఈ ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్లు ఉందత్తయ్య వీళ్ళ పరిస్థితి అని చెప్తూ ఉంటుంది. ధాత్రి కేదార్లు అయితే బాధపడుతూ ఉంటారు. అప్పుడే కమిషనర్ అక్కడికి వస్తారు. ఏంటి కేదార్, నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపించుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్, నేను ఈ ఇంటి వారసున్నే, కాకపోతే నాకు ఇంకా సాక్ష్యాలు ఆధారాలు దొరకలేదు అని కేదార్ అంటాడు. భలే ఉందయ్యా మీ ఇద్దరి కాంబినేషన్, మీ జంట కూడా అలాగే ఉందనుకో. ఒకరికేమో నీకేమో తండ్రి ఎవరో తెలీదు, ఈవిడికేమో తల్లి ఎవరో తెలిసినా కూడా ఆ వినీతి పరురాలు అందరి ప్రాణాలు తీసి చెడ్డ పేరు తెప్పించుకుంది. క్రిమినల్ అని అందరూ అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు కదా అని కమిషనర్ ధాత్రి కేదార్ని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇక కేదార్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకు కేదార్ మనకి ఇంత తలవంపులు, ఇలా తలదించుకోవడం? అసలు మనం ఈ ఇంట్లో ఉండనవసరం లేదు. మనం అన్నీ నిరూపించుకున్న తర్వాతే ఈ ఇంట్లో అడుగు పెడదాం. పద కేదార్ వెళ్ళిపోదాం అని ధాత్రి అంటూ ఉంటుంది. అలాగేనని ధాత్రి కేదార్లు ఇక వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే మాధురి, అన్నయ్య రెండన్నయ్య గ్రూప్ ఫోటో తీయించుకుందాం అని పిలుస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్లు ఒక క్షణం ఆలోచిస్తూ ఉంటారు.